డాక్టర్ పాండాల మహేశ్వర్. నేను ప్రవృత్తిపదంగా సాహిత్య సేవ చేస్తూ సమాజాన్ని ఒక మంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో నేను రచనలు సాగించడం అనేది సాగుతుంది. వాటిలో భాగంగానే వివిధ సాహితీ సంస్థలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, యువజన సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తరచుగా నేను అనేక కవితలు రాస్తున్నాను. జాతీయ దృక్పథంతో నేషనలిస్ట్ ఛానళ్ళు బాగా తిలకిస్తూ జాతీయవాదాన్ని ప్రచారం చేయడంలో నేను ముందున్నాను అని నేను చెప్పుకుంటున్నాను. అందులో భాగంగానే నేను 10 పుస్తకాలు రాయడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా శ్రీవాణి గిరిజ ప్రచురణల పేరుతో ప్రచురించడం నా పుస్తకాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇందులో ISBN నెంబర్తో 2 పుస్తకాలు రావడం జరిగింది. వాటిలో హిందూ ధర్మ నియతి అనే ఒక పుస్తకం, వాటిలో పంచాక్షరి అనే పుస్తకం. హిందూ ధర్మ నియతి అనేది హిందూ ధర్మం మతం కాదు, ఇది జీవన విధానం. శైవం, వైష్ణవం, శాక్తేయం, కాపాలియం, బౌద్ధం, జైనం ఇవి మతాలు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, శుద్ధాద్వైతం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, ప్రేమ సమాజం అనేవన్నీ ఆయా తాత్విక సిద్ధాంతాల మీద ఏర్పడిన సంప్రదాయాలు. ఒకే దేవుడు ఒకే గ్రంథం అని హిందుత్వం సనాతన ధర్మం గిరిగీసుకొని కూర్చోలేదు. ప్రపంచమంతటా దేవుడున్నాడు. నీరు, నిప్పు, గాలి, నేల, ఆకాశం అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అందరిలో అంతటా దేవుడే ఉన్నాడన్న ఈ ధర్మం అనుసరించిన వాళ్ళు ఒక దేశం మీదికి, ఒక జాతి మీదికి దండెత్తలేదు. అయితే ధర్మాన్ని రక్షించడానికి నీవు శక్తివంతునిగా నిలబడాల్సిందేనని దృఢంగా చెప్పింది. అందుకే మన దేశం ఎన్నో రాక్షస మొగల దాడులు చేసి ఈ భూమిపుత్రులను హింసించి పరిపాలన చేసిన తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తన కాళ్ళపై నిలిచింది. అందుకే మన దేశం విశ్వగురువుగా కీర్తించబడింది. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, దర్శనాలు, పురాణాలు, రామాయణ, భారత ఇతిహాసాలు అన్నీ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టాయి. ప్రపంచంలో మానవుని దివ్యమానవునిగా తీర్చిదిద్దాయి. చతుర్విధ పురుషార్థాలు, చతుర్విధ ఆశ్రమాలు మన కుటుంబ జీవన పద్ధతిని ప్రపంచంలో స్వీకరించింది. వర్ణధర్మాల్లోని శాస్త్రీయ విభజనను కూడా మేధావులు అంగీకరించారు. ఆత్మసర్వత్ భూతాని అన్న సమానత్వాన్ని ప్రపంచం ఆమోదించింది. ఇవన్నీ గ్రహించి ఒక వరుసలో సులభంగా అర్థమయ్యేటట్లు హిందూ ధర్మ నియతి ఇలకు వెలుగు అనే మకుటంతో పుస్తకం రాశాను. త్రిమూర్తుల ఆవిర్భావంలోని ఆంతర్యాన్ని, ధర్మం రక్షణ దశావతారాలు వచ్చాయనే పరమార్థాన్ని, భారతీయ వేదాంతం దర్శనాల వైభవాన్ని, హిందూ ధర్మంలో జన్మించిన త్యాగదనుల హిందూ ధర్మ ఆశయాలు, ఆదర్శాలు ప్రపంచానికి వెలుగును ఇస్తాయని చెప్పాను. మత మార్పిడులు, దురాగతాలకు గురి కావద్దు. మత సామ్రాజ్యవాదాన్ని, రాజ్య విస్తరణని, వాదాన్ని అణిచివేయాలి అని చెప్పడం జరిగింది. సాంఖ్య, యోగ, ధ్యాన సంపత్తితో మేము సత్ప్రవర్తనం, శాంతియుతం, శీలతించు సౌజన్యమూర్తులం. హిందూ ధర్మనీతి ఇలకు వెలుగు మన దేశం గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. రాజనీతిని, ఆధునికతను జోడించి విశ్వయవనికపై భారతదేశం ప్రమోషన్ దశ చేరుకుంటున్న వైనాన్ని కూడా చెప్పాలన్న వలసవాదాన్ని, ఉచిత పథకాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రస్తావించడం జరిగింది. సమాజంలో రోజు రోజుకు తరిగిపోతున్న విలువలు, మాతాపితరుల, గురువుల పట్ల భక్తిని, పెద్దల పట్ల గౌరవాన్ని, చిన్నల పట్ల ప్రేమాభిమానాలను పెంచుతూ విశ్వ ప్రగతికి కారణమవుతున్న విజ్ఞాన సంపన్నులు దేశభక్తి కలిగి ఉంటే మరింత సుజ్ఞానులు అవుతారనే సదాశయంతో, సందేశంతో ఈ శతకాన్ని రాయడం జరిగింది. ఈ శతకాన్ని సమాజంలో బహుజనులు, తర్వాత అందరూ కూడా జాతీయవాదులు ఆదరించి దీన్ని చదువుతున్నారు. నన్ను మెచ్చుకోలుగా పలకరిస్తూ ఉన్నారు. ఇది నా రచనా శైలికి తార్కాణంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా 2వ పుస్తకం, ISBN పొందినటువంటి 2వ పుస్తకం పంచాక్షరి, ఆధునిక గేయ కావ్యము అనే ఛందస్సుతో గొప్పగా తెలంగాణ ఉద్యమం సాగింది. ఇది భారతదేశంలో 28వ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడానికి కలిగిన నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక గేయ ఛందస్సులో, మాత్రా ఛందస్సులో ముందుకు వెళ్ళడం అనేది ఈ గేయం యొక్క ప్రధానమైనటువంటి విషయం. దానిలో భాగంగానే ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని విషయాలను పక్కన పెట్టి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి నుంచి దీక్ష మొదలు పెడితే ఆయా పల్లె పదాల్లో 10 జిల్లాలతో ఉన్నటువంటి తెలంగాణలో పల్లె
పల్లె పల్లిలో, గల్లె గల్లీలో, పట్టణాలలో అంతా జై తెలంగాణ నినాదాలను మారుమోగుతున్నటువంటి తరుణంలో దీన్ని వస్తువుగా తీసుకొని నేను పంచాక్షరి జై తెలంగాణ అనేది పంచాక్షరి శబ్దం. ఆ పంచాక్షరి శబ్దం నమశివాయ పంచాక్షరి శబ్దంలాగా ప్రభలు జిమ్మి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భింపజేసిందనడంలో నాకున్నటువంటి గొప్ప నమ్మకము. అందుకే ఈ తెలంగాణ ఆధునిక గేయానికి పంచాక్షరి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. తెలంగాణ జరి పంచాక్షరి గేయ కావ్యం తెలుగు సిద్ధాంతకర్త శ్రీ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారికి అంకితం ఇవ్వడం నాకు దక్కిన గొప్ప అవకాశం. ఈ గేయ కావ్యం మాత్రా ఛందస్సులో రాయబడిన కావ్యం ఖండగతిలో సాగుతుంది. ప్రత్యేక దీక్ష, పరిస్థితి, పల్లెల్లో పోరు, ఉద్యమ తీవ్రత, కలల సాకారం, తీరుతెన్నులు అంటూ మలిదశ పోరాటాన్ని కావ్యంగా రాశాను. భావోద్వేగమే కళకు జీవం. జాతి, భాష, ప్రాంతం భావోద్వేగాలకు బాటలు వేస్తాయి. భావోద్వేగ ప్రసారాలకు కవిత్వం బలమైన ప్రక్రియ. పద్యం కావచ్చు, పాట కావచ్చు, స్వేచ్ఛ, కవిత కావచ్చు, కవిత్వ రూపాలన్నీ సహజమైన భావోద్వేగాలకు రాగాలు కూర్చి మానవ హృదయాల్లో ముద్ర వేస్తాయి. అస్తిత్వ చైతన్యం వెల్లువెత్తినప్పుడు ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇవి మనకు చరిత్రలో కనిపిస్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అలాంటిది. మలిదశ తెలంగాణ పోరాటం మహోద్యమంగా కవుల కళల్ని, గాయకుల్ని, గళాల్ని పదునెక్కించి ఉంచాయి. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ చరిత్రలో వీరోచితమైంది. సబ్బండ వర్ణాలు జై తెలంగాణ అంటూ, జై జై తెలంగాణ అంటూ వీరావేశంతో ధర్నాలు, రాస్తారోకాలు, శాంతి దీక్షలు, పలు విధాలుగా సమ్మెలు, పెండవును. తెలంగాణ పదమే గొప్ప భావోద్వేగ హృదయోత్తేజము. భారతదేశ సంస్కృతి భిన్న సంస్కృతుల మేళవింపుల సమ్మేళనం. ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆధిపత్యాలు, అణచివేతలు, తెలంగాణ వాదం, ప్రత్యేక తెలంగాణ, మలిదశ తెలంగాణ రాష్ట్ర భావన, దాశరథి జయశంకర్ల పలుకుల ప్రవాహం, 10 జిల్లాల పరిస్థితులు, గత వైభవం, ప్రస్తుత దైన్యం, కేసీఆర్ దీక్ష, ఓయూ, జేఏసీ ఉధృతి, పార్లమెంటులో లొల్లి, రాష్ట్రావతరణం, స్వపరిపాలనం, పునర్నిర్మాణం, అపరిష్కృత సమస్యలు, దీర్ఘ ప్రయాణం, దశలు దిశలుగా అల్లుకునే విశేషాలు, చరణాలుగా మాత్రా ఛందస్సులో గేయ భావాత్మకంగా, లయాత్మకంగా సాగింది. గేయ కావ్యాన్ని చదివి పరవశించి ఆచార్య నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ జరి పంచాక్షరిగా, తిరునగరి గారు తెలంగాణ ఉద్యమ గీత కావ్యం అన్నారు. జాతీయ సినీ గేయ కవి సుద్దాల అశోకతేజ గారు రసరమ్య సాహితీ సుగంధం అన్నారు. ప్రొఫెసర్ తండు కృష్ణకౌండిన్య గారు పల్లవించిన ఉద్యమ చైతన్యం అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెసర్లింగారెడ్డి గారు పంచభక్ష పరమాన్నము అని పంచాక్షరిని అన్నారు. సహకరించిన సాహితీవేత్తలకు పుస్తకావిష్కరణ చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా నాకు సహకరించి ప్రోత్సహించారు. దీనిలో ముఖ్య భూమిక పోషించినటువంటి యాదాద్రి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు, కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారికి, సాహితీ మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్, జై జగన్.